సో హలో డియర్ ఎస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది వేకెన్సీ ఇంక్రీస్ కోసం అయితే మన ఈ వీడియోలో అయితే మాట్లాడుకుని డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు. మన తమ్నైల్లో మనం చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి వేకెన్సీ 32,000 నుంచి ఒక 70,000 వరకు ఇంక్రీజ్ అవుతుంది. రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పి మీకు పూర్తి డీటెయిల్స్ ఇవి. అసలు పిఎన్ఎం మీటింగ్ అంటే ఏంటో ఓకేనా, ఇటువంటి డీటెయిల్స్ అని నేను వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి డీటెయిల్స్ ఓకే. వీడియో అండ్ వరకు చేసి లైక్ అండ్ షేర్ చేయండి. అది చూడండి, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్లీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించిందని కాదు, రైల్వేలో కొన్ని ఓకేనా, రైల్వేలో కొన్ని అంశాల మీద మనకైతే పిఎన్ఎం మీటింగ్ అయితే అవడం అనేది జరిగింది. ఓకేనా, పిఎన్ఎం మీటింగ్ ఎవరెవరి మధ్యనైతే ఓకేనా, రైల్వే ఆఫీషియల్ సైడ్ నుంచి నెక్స్ట్ ఫెడరేషన్ అనమాట. ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మీద ఓకేనా, మిస్టర్ శివగోపాల్ మిశ్రా దీని యొక్క హెడ్ అనమాట. ఏఐఆర్ఎఫ్ వాళ్ళకి రైల్వే సైడ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి పిఎన్ఎం మీటింగ్ అనేది ఎక్కడైతే మనకైతే అవ్వడం జరిగింది. ఓకేనా, అయితే ఇందులోనైతే రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు గ్రూప్ డి వేకెన్సీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి అయితే చాలామంది అయితే మనకి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, మన యాస్పిరెంట్స్ కూడా ఎక్కడ తమ్నైల్లో గ్రూప్ డి వేకెన్సీ ఇంక్రీజ్ అని కనిపించేది ప్రతి ఒక్కరు క్లిక్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ నాకు కామెంట్స్ అసలు చాలామంది అడగడం జరిగింది, రియల్ ఫేక్ అని అసలు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అయితే అందుకోసం మనైతే వీడియో అయితే చేయడం జరిగింది. ఓకేనా సార్, వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఈ పిఎన్ఎం మీటింగ్లో మెయిన్ డిస్కస్ చూసుకున్నట్లయితే కొన్ని అసలు అంటే కొన్ని పెన్షన్స్ పైన నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని కాంట్రాక్ట్స్ ఇటువంటి అన్ని ఆల్ రైల్వే ఓకేనా, రైల్వేలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ గురించి అంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట పిఎన్ఎం మీటింగ్. ఓకేనా, ఏఆర్ఎఫ్ అంటే మీకు తెలుసు ఆల్ ఇండియన్ రైల్వే ఫెడరేషన్. ఇక్కడ ఏంటంటే రైల్వే అంటే చూడండి, మన యూనియన్ అనమాట. రైల్వే ఇప్పుడు ఆల్ ఇండియన్ రైల్వే అని ఉంది కదా, ఇండియన్ రైల్వేకి ఇది ఒక యూనియన్ అనమాట. ఓకేనా, ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ కట్టి వస్తే యాస్పిరెంట్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ వల్ల మేబీ ష్యూర్ అయ్యే అవకాశం అది మనకైతే ఇక్కడ ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే వీళ్ళ వల్ల మనకి అనేది ఏమైనా ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్స్ మనకైతే కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అయితే ఒకసారి చూడండి, మనం ఒకసారి మాట్లాడుతుంది చూడండి. ఇక్కడ 37 పాయింట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 37 పాయింట్ అయితే ఉంది కదా. ఇక్కడ ఈ 37 పాయింట్ ఒకసారి చూసుకోండి. 37 పాయింట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ డి స్టాఫ్ ఫర్ ది ఇయర్ 2025 32,000 పోస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 70,000 అనమాట. ఓకేనా, 2025 ఇయర్ వేకెన్సీ అయితే ఉన్నాయి కదా. నెక్స్ట్ నార్మల్ చూసుకున్నట్లయితే 2024 వేకెన్సీ అంటే ఇయర్లీ క్యాలెండర్ చెప్పారు. 2024 వేకెన్సీ అనేది ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025 వేకెన్సీ కూడా ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇక్కడ ఇదైతే అఫీషియల్ అని కాదు, అంటే రైల్వేలో అఫీషియల్ రావడం అలగన్స్ అయితే కాదనమాట. ఏఆర్ఎఫ్ ఇది ఒక పిఎన్ఎం మీటింగ్లో మనకి ఇదైతే జస్ట్ డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, పిఎన్ఎం మీటింగ్ అయితే అవడం జరిగింది. ఏఆర్ఎఫ్ అలాగే ఆఫీసర్ రైల్వే సైడ్ జస్ట్ ఈ పాయింట్ వాళ్ళకి అనేది చెప్పడం జరిగింది. ఓకేనా, ఇదైతే ఇంకా ఇంక్రీజ్ అవ్వదు తర్వాత ఐ థింక్ ఇంక్రీజ్ అయితే ఇదైతే చాలా మంచిది అనమాట అందరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఒక్కొక్క పోస్ట్కి మనం 1:400 అని చెప్పి 1:500 అని చెప్పి ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారు, కోర్స్ కమ్ ల్యాక్ట్ అప్రెంటిస్, ఓకే, ఈడబ్ల్యూఎస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక ప్లస్ పాయింట్ అనేది అవుతుంది ఇన్ కేసు వేకెన్సీ కానీ ఇంక్రీజ్ అవుతాయి మట్టుగా. ఓకేనండి, అది చూసారు కదా. ఈ పాయింట్ మీద అయితే మనకైతే చాలామంది వీడియోస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇన్ కేసు ఇక్కడ ఏమంటానంటే 2024 వేకెన్సీ ప్లస్ 2025 వేకెన్సీ రెండు కలిపి 70,000 ఇచ్చేయండి అని చెప్పి ఇక్కడ మనకైతే అనుకుంటున్నారు. ఇక్కడ చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లోనే. ఓకేనా, ఎగ్జామ్స్ కోసం కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఒకసారి. దానికి సంబంధించింది ఒక వైరల్ నోటీస్ అయితే దానికి సంబంధించిన వైరల్ అయితే బాగా అవుతుంది. దానికోసం కూడా మనం ఒకసారి మాట్లాడదాం. అయితే వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మేబీ కనిపిస్తుందండి, చూద్దాం. ఎందుకంటే నార్మల్ మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇదే విధంగా మనకైతే ఏఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మిస్టర్ శివగోపాల్ మిశ్రా చూసుకున్నట్లయితే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి టెక్నీషియన్ కూడా ఈ రెండు డిపార్ట్మెంటల్ పోస్టులకు కూడా మనకైతే రైల్వేకి లెటర్ పంపించడం జరిగింది. లెటర్ పంపించిన వితిన్ 2 or 3 days అనేది మనకైతే వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకేనా, మ్యాక్సిమం చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ చేస్తారంటే అందరికీ ఇదైతే ఒక బెనిఫిట్ లాగా అయితే అవుతుంది అనమాట. ఓకేనా, ఇన్ కేస్ చేస్తారంటే మళ్ళీ అప్లై చేసే ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జోన్ చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇదేనా అప్డేట్ మనకి వేకెన్సీ ఇంక్రీజ్ కోసం అయితే. ఓకేనా, వేకెన్సీ ఇంక్రీజ్ ఛాన్సెస్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. దగ్గర ఒక 50% కనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదన్నీ పిఎన్ఎం మీటింగ్ చాలామంది అడిగారు కదా,
ఈ వీడియో అనమాట. ఓకేనా, మీకు నెక్స్ట్ వేకెన్సీ గ్రూప్ డి ఎగ్జామ్ గురించి కూడా మేము ఒకసారి మీకు చెప్తాను. నెక్స్ట్ CCI RTI రిప్లై కూడా రావడం జరిగింది, అది కూడా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.